వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మనం ఈరోజు గద్దరన్న గలం మూగబోయిన గద్దరన్న పుట్టి ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే ఆయన 1949లో పుట్టాడు, జనవరి 31. సో గద్దరన్న గురించి విశేషాలు మాట్లాడుకునే ముందు మీరు ఈ ఛానల్ మనది షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఉద్యమానికి కూడా మీరు ఆర్థికంగా సహకరించండి. ఇవాళ ప్రజావాగ్గేయకారుడు, ప్రజాకవి, కళాకారుడు, ప్రజాయుద్ధనౌక గద్దర్ తన పాటలతో ఇలా ప్రజలలో ఉత్తేజాన్ని రగిలించి సామాజిక తెలంగాణ ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలు తెలంగాణలో ఉండొద్దు, రాజకీయ అసమానతలు ఉండొద్దు, సమాజ తెలంగాణ, సామాజిక తెలంగాణ కావాలని చెప్పి గద్దరు ఆయన విప్లవ పందాను బంద్ చేసి ఏ విప్లవ పందా, ఏ గలమైతే మావోయిజం నుండి మహాజన బాటలో నడిచి ఆయన గలాన్ని ప్రజల కోసం అంకితం చేశాడు. ఆయన ప్రజాస్వామిక పద్ధతిలో ఓటు అనే ఆయుధం ద్వారా ఈ సమాజాన్ని మార్చాలి. ఇక స్వస్తి పలుకుతున్న తుపాకీ గొట్టం ద్వారా రాజ్యం రాదు. ఆ తుపాకీ గొట్టం కేవలము అది హింసను మాత్రమే ప్రోత్సహిస్తుంది. ఇక హింసకు తావు లేదు. ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగమే శరణ్యం. ఈ రాజ్యాంగాన్ని పట్టుకుందాం. అంబేద్కర్ ప్రతి ఊరికి వెళ్దాం, ఊర్లో ఉన్న ఈ రాజ్యాంగ విలువలను చెప్దామని చెప్పేసి ఆయన నా ద్వారా ప్రధానంగా నేను 2013 జనవరి 12 రోజు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్కు గౌరవ డాక్టరేట్ ఇచ్చిన రోజు ఉందో ఆ రోజును పురస్కరించుకొని గద్దర్ గారు ఆయనకు నేను చెప్పడం జరిగింది ఈ రాజ్యం యొక్క విలువ. ఆనాడు నిజాం రాజు ఎందుకు ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్కు, ఆయన యొక్క రాజ్యాంగ నిర్మాతకు, ఆయన ఈ బడుగు బలహీన వర్గాలకు ఈ రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులు, సామాజిక ఇవాళ ఆర్థిక రాజకీయ న్యాయం అంటే ఏంటిది, దాని ద్వారా ఎలాంటి విప్లవం వస్తుంది, ఒక ఓటు అనే శక్తి నీ తుపాకీ తూట కంటే కూడా బలమైంది, ఏ రకంగా తూట కంటే విలువైంది, బలమైందని మాన్యశ్రీ కన్షీరామ్ ఏదైతే ఉందో ఆయన సిద్ధాంతం ఏదైతే ఉందో, ఓట్ హమారా రాజ్ బి హమారా, ఓట్ హమారా రాజ్ తుమారా, నై చలేగా. ఈ దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యం రాదు, ఓటు అనే ఆయుధం ద్వారా మాత్రమే రాజ్యం వస్తుందని చెప్పేసి ఆయనకు నేను వివరించడం జరిగింది. గద్దరన్నకు మొదటిసారిగా భారత రాజ్యాంగాన్ని నేను అందించడం జరిగింది జనవరి 12, 2013లో. సో నేను ఎప్పుడైతే ప్రిన్సిపాల్గా అయ్యానో ఆ రోజు గద్దరన్న నా దగ్గరికి రావడం జరిగింది. ఎందుకంటే గద్దరన్నకు అంబేద్కర్ అంటే అమితమైన ప్రేమ. అంబేద్కర్కు ఒక ప్రతిరూపంగా నాలో చూసుకున్నాడు ఆయన. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఇలా ఒక ప్రిన్సిపాల్గా ఉండి మొదటిసారిగా ఇవాళ 1953లో బాబాసాహెబ్ అంబేద్కర్కు గౌరవ డాక్టరేట్ ఇచ్చిన ఉస్మానియా విశ్వవిద్యాలయం తర్వాత ఆయనను మర్చిపోతే తిరిగి ఆయన యొక్క విగ్రహాన్ని, ఆయన పేరుతో లైబ్రరీ, ఆయన ఆలోచన విధానాన్ని రగిలించిన కారణంగా ఆయన నా వైపు వచ్చి నా దగ్గరకు వచ్చి తమ్ముడు ఏం చేద్దాం మన ప్రజల కోసం అని చెప్పేసి నన్ను అడిగినప్పుడు నేను ఇదే రాజ్యాంగాన్ని ఆయనకు అందించడం జరిగింది. తొలిసారిగా రాజ్యాంగ ప్రతిని ఆయనకు అందించి ఆయనకి రాజ్యాంగం యొక్క విలువ, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ రచన కోసం ఎందుకు పాటుపడ్డాడు, దీనివల్ల ఒకవేళ ఈ రాజ్యాంగం కనుక ఉండకపోతే మన పరిస్థితి ఏంది, కొన్ని వేల సంవత్సరాల క్రితం మన బతుకులేంది, మనం ఏ అంటరాని వాళ్ళుగా చూడబడ్డామో, ఏ ముట్టరాని వాళ్ళుగా చూడబడ్డామో, ఉరవతలు ఉండబడ్డామో, అట్లాంటి ఈ జాతులకి ఇలా మనల్ని మనుషులుగా సమానంగా ఇతర వాళ్ళతో, ఇతర కులాలతో, వర్ణము కులము ఈ అగ్రవర్ణ దోపిడీ సంపన్న వర్గాల చేతుల్లో ఏ రకంగా అణచివేత గురయ్యామో, ఈ అణచివేత వర్గాలను కాపాడేది ఒక ఆయుధం రాజ్యాంగమే, భారత రాజ్యాంగమే. ఈ భారత రాజ్యాంగం ద్వారా మాత్రమే ఇవాళ ఈ బహుజనులకు విముక్తి, అంతేగాని నీ తుపాకీ ద్వారా విముక్తి కాదు. తుపాకీ గొట్టం హింసకు మాత్రమే మార్గదర్శకం. దాన్ని వదులుకో అన్నా, ఆ సిద్ధాంతాన్ని వదులుకో. ప్రజాస్వామ్య పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఇలా ఓటు అనే ఒక ఆయుధం రాజ్యాంగం కల్పించింది. ఒక మనిషికి ఒకటే ఓటు, దానికి ఒకటే విలువ. సో ఈ అంశాలని నేను గద్దరన్నకు వివరించడం జరిగింది. ఆ విలువ ఇవాళ సాధించిన రోజు, మన ప్రజలు ఓటు యొక్క విలువ తెలుసుకున్న రోజు, ఆ ఓటు అనే చైతన్యం వచ్చిన రోజు
ఈ రాజ్యం మన చేతిలోకి వస్తుంది. ఇట్లాంటి 1 తుపాకీ 100 తుపాకులు కాదు, 1000 తుపాకులు కాదు, లక్షల తుపాకులు మన కంట్రోల్లోకి వచ్చేస్తాయని చెప్పడం జరిగింది. ఒక రాష్ట్రం మన చేతిలోకి వస్తే లక్షల తుపాకులు, ఒక దేశం మన చేతిలోకి వస్తే కోట్ల తుపాకులన్నీ ఇలా పోలీసులంతా కూడా మనకు సెల్యూట్ చేస్తారు, ఐఏఎస్లు మనకు సెల్యూట్ చేస్తారు, ఐపీఎస్లు మనకు సెల్యూట్ చేస్తారు, పోలీసు కలెక్టర్లు అందరూ కూడా మనకే సెల్యూట్ చేస్తారన్నా. సెల్యూట్ చేసే దగ్గర ఉందామా, సెల్యూట్ చేసే దగ్గర ఉందామా, ఎక్కడ ఉందామని చెప్పేసి నేను అడగడం జరిగింది. సో ఆయన కన్విన్స్ అయ్యాడు, అవును తమ్ముడు, ఇప్పటిదాకా నేను పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించాను, రాజ్యాంగాన్ని వ్యతిరేకించాను, బాబాసాహెబ్ అంబేద్కర్ నువ్వు బూర్జువా వాది అని చెప్పేసి నేను ఇప్పటి కాలము మన విముక్తి ప్రదాతను ఒక రకంగా దూరం అయ్యాను, అవమానపరిచాను, కాదు ఇక నుండి ఆ పందాన్ని నేను వీడతానని చెప్పడం జరిగింది. వీడతా అని చెప్పేసి బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండి కొడుతో కొడుకో ఏ బండి పోతో కొడుకో నైజాము సర్కారుడు అని చెప్పేసి ఆయన ఏదైతే పాట పాడాడో, ఆ రజాకారులకు వ్యతిరేకంగా గలం తెలంగాణ విమోచన కోసం గలమెత్తాడో, ఆ గలం ఆయన కలం ఇవాళ తెలంగాణలో ఇవాళ తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక భూమిక ఆయన పాట ఇవాళ వచ్చింది. ఆయన గలం వినిపించింది. కానీ రాజ్యం రాలే మన చేతికి, రాజ్యం రాలే, సామాజిక తెలంగాణ ఏర్పడలే, బడుగు బలహీన వర్గాలకు అధికారం అసలే రాలే, బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గంలో సామాజిక తెలంగాణ ఏర్పడలే, పూలే కాన్షేరా మార్గము ఇక్కడ అమలు కాలే. మరి ఎందుకు జరిగింది ఈ పరిణామం అంటే, ఏ మందకృష్ణ గారు అయితే ఇవాళ మాట్లాడుతున్నాడో, ఇవాళ వర్గీకరణ పేరు మీద ఏ మందకృష్ణ గారు అయితే ఇవాళ మాట్లాడుతున్నాడో, ఆయన ఏ ఆర్ కృష్ణ అయితే ఇలా బీజేపీ ద్వారా రాజ్యాంగ సభకు రాజ్యాంగ సభ్యుడయ్యాడు, వీళ్ళెవరు కూడా ఈవెన్ చివరికి గద్దర్ అన్న కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టకపోవడం వల్ల ఈయన పాట, ఆయన పోరాటము, ఆయన మాదిగల కోసం చేసిన పోరాటం కావచ్చు, ఆయన బీసీల కోసం చేసిన పోరాటం కావచ్చు, గద్దర్ అన్న పాట కావచ్చు, తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించింది గద్దర్ అన్న పాట మాట. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించింది కృష్ణన్న పోరాటం. మరి ఏం లాభం అంటాను? రాజ్యం ఎవరి చేతిలో పోయింది? ఎందుకు రాజ్యం వాళ్ళ చేతిలోకి పోయింది? ఇలా 1% లేని వాళ్ళ చేతిలోకి ఎందుకు రాజ్యం పోయింది? తర్వాత 5% లేని వాళ్ళకి ఎందుకు వచ్చింది రాజ్యం? ఎందుకు వచ్చిందంటే ఓటు విలువ, ఓటును ఎట్లా మ్యానిపులేట్ చేయాలో వాళ్ళకి తెలుసు, ఎట్లా మేనేజ్ చేయాలో వాళ్ళకి తెలుసు, రాజ్యం ఎట్లా తెచ్చుకోవాలో వాళ్ళకి తెలుసు, ఎట్లా కొనాలో తెలుసు, ఓటును ఎట్లా డబ్బుకు మద్యానికి ఎట్లా ఏ రకంగా, లేదంటే మనీ మాఫియా మీడియాను ఎట్లా కొనాలో వాళ్ళకి తెలుసు, మనీ మాఫియా మీడియా ద్వారా ఏ రకంగా రాజ్యం తెచ్చుకోవాలో వాళ్ళకి తెలుసు. నీకు పార్టీ లేకపోయా నువ్వు రాజ్యం అంటే తెచ్చుకుంటావు. ఏ గద్దరాన్ని అయితే ఇదే ఆర్ట్స్ కాలేజీలో ఇదే ట్యాగూర్ ఆడిటోరియంలో నేను మేమంతా విద్యార్థులందరితో సమావేశం పెట్టించి ఈ ఆర్ కృష్ణ గద్దరన్న ఈ మందకృష్ణను పిలిపించి వాళ్లకు మీరు రాజకీయ నిర్ణయం తీసుకోవాలి, విద్యార్థి సంఘాలను ఇలా విద్యార్థులందరినీ కూడా ఒక రాజకీయ ప్లాట్ఫామ్ తీసుకుపోవాలని చెప్పేస్తే అదే కేసీఆర్ సంఘానికి నా కృష్ణమాదిగా ఇలా మాటలు మాట్లాడతాడు. కేసీఆర్ రాజకీయ జేసులో చేరి ఇవాళ ఆల్టర్నేటివ్గా ఒక రాజకీయ వేదికను విద్యార్థుల కోసం తయారు చేసుకోకుండా అన్యాయం చేసింది మందకృష్ణ మాదే కాదా? ఇవాళ తెలంగాణ ఉద్యమంలో కేవలం పాటలకే పరిమితమైన గద్దరన్న రాజకీయ నిర్ణయం తీసుకోకపోవడం వల్ల తప్పు జరగలేదా? ఏ ఆర్ కృష్ణ బీసీల కోసం స్కాలర్షిప్లు కావాలి, బీసీల ప్రమోషన్లు కావాలి, అక్కడికే పరిమితమై ఇవాళ రాజ్యం గురించి మాట్లాడని ఆర్ కృష్ణ బాధ్యుడు కాదా? వీళ్ళు కాదా? ఖచ్చితంగా బాధ్యులుగా చేయాల్సిందే వీళ్ళను. గద్దరన్న అనేక సార్లు నేను చెప్పాను గద్దరన్న మేము ఒక ఉద్యోగులుగా ఉన్నాం, కృష్ణన్న ఒక ఉద్యోగులుగా ఉన్నాం, మేము ఆర్ కృష్ణ మేము ఉద్యోగులుగా ఉన్నాం, కానీ మీరు ఉద్యమకారులుగా ఉన్నారు, మీరు రాజకీయ నాయకులుగా మారాలి, లీడర్లుగా మారాలి. ఉత్తరప్రదేశ్లో 25 కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్లో అధికారం రంగా లేని 4 కోట్ల జనాభా 3.5 కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో మనకు అధికారం రాదా అని చెప్పేసి వీళ్ళకు నేను చెప్తే, వీళ్ళని రిక్వెస్ట్ చేస్తే, వీళ్ళని వేడుకుంటే, కానీ ఎప్పుడు కూడా అగ్రవర్ణాలకే దాసోహం అయిపోయారు తప్ప
అగ్రవర్ణాలు ఇచ్చే తాయిలాలకే పరిమితమయ్యారు తప్ప ఇవాళ ఆల్టర్నేటివ్ రాజకీయాల వైపు పోలేదు. ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు, ప్రత్యామ్నాయ రాజకీయ ఉద్యమాల వైపు వెళ్ళని కారణంగా ఇవాళ తెలంగాణలో బహుజన రాజ్యం, తెలంగాణలో సామాజిక తెలంగాణ ఏర్పడకుండా దొరల తెలంగాణ వచ్చింది, భౌగోళిక తెలంగాణ వచ్చింది. భౌగోళిక తెలంగాణ వల్ల, దొరల తెలంగాణ వల్ల ఏం ఒరగదు అని చెప్పేసి నేను గద్దరన్న కూడా చెప్పడం జరిగింది, నేను కృష్ణన్నకు చెప్పడం జరిగింది, కృష్ణన్నకు చెప్పడం జరిగింది. కానీ ఏమైపోయింది? ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి వెలుగును ఆయన వెలుగై రాకుంటే. అంటే ఇవాళ అంబేద్కర్ కనుక లేకపోతే ఈ కాస్త బట్టలు వేసుకొని ఈ కాస్త బతుకులు ఉండేది కాదు. ఏమైపోయే వాళ్ళము ఆయన రాజ్యాంగం రాయకపోతే, ఏమైపోయే వాళ్ళము ఆయన కనుక ఊడు అనే ఆయుధాన్ని మనకి ఇవ్వకపోతే, రాజ్యం మన చేతుల్లోకి రాకపోతే ఏమైపోతాం మన బతుకులు? ఏమైపోతుంది? వాళ్ళ బీజేపీ రేపు రానున్న కాలంలో బీజేపీ అధికారంలోకి రావాలనే ప్రయత్నంలో భాగంగా ఇవాళ పద్మశ్రీ అవార్డులు, ఇవాళ ఆ పార్టీకి అనుకూలమైన విధానాలు, ఆ పార్టీకి ఓటు వేయమని వర్గీకరణ పేరుతో ఓట్లు వేయమనే విధానాలు, ఇవాళ ఏమైపోతుంది బహుజన సమాజం? ఎటుపోతుంది? మరే వేల సంవత్సరాలుగా బానిసత్వంలో ఉన్న ఏదైతే అంధకారంలో మనల్ని ఉంచిన వర్ణాశ్రమ కులధర్మాన్ని ఇవాళ తిరిగి మళ్ళీ వాళ్ళు ఫిబ్రవరి 3వ తారీఖున మహాకుంభమేళంలో రేపు వాళ్ళు హైందవ రాజ్యాంగాన్ని కనుక రాసుకుంటే, హైందవ రాజ్యాంగాన్ని ఆవిష్కరిస్తే 501 పేజీల హైందవ రాజ్యాంగం ఆవిష్కరణకు రాబోతున్నది. ఫిబ్రవరి 3 కాదు, ఫిబ్రవరి 2వ తారీఖు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇలా మరి ఆ పరిస్థితి వస్తే ఏంటి మన పరిస్థితి? ఏంటి రేపు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేస్తే మన బతుకులు ఏం కావాలా? ఇవాళ దొరలు కాంగ్రెస్ రూపంలో, రెడ్లు ఇవాళ పెద్దగా బీఆర్ఎస్ రూపంలో విలంబలు తర్వాత పోయి రెడ్లు వచ్చాయి తప్ప మన రాజ్యం రాలేదు కదా. మన రాజ్యం రావడంలో గద్దరన్న గలం ఇంకా మూగపోయింది కదా. మరి వెన్నెల ఇవాళ వెన్నెలక్క గద్దర బిడ్డ కూడా ఇలా సాంస్కృతిక సారథిగా ఉన్నది, కేవలం రెడ్ల రాజ్యం మాత్రమే తేగలిగింది కదా. ఇవాళ గద్దరన్న పేరుతో అవార్డులు వచ్చినప్పటికీ కూడా ఆయన పద్మశ్రీ ఇవ్వడానికి బీజేపీ సిద్ధంగా లేదు కదా. తెలంగాణ రాష్ట్రంలో గద్దరన్న సినిమా అవార్డులు పేరుతో గద్దర్ అవార్డులను ప్రకటించినప్పటికీ కూడా ప్రజల్లో గుండెల్లో లక్షల మంది గుండెల్లో ఉన్న గద్దరన్నకు మళ్ళొక అవార్డు అవసరమా? పద్మశ్రీ అవార్డు అవసరమా? చర్చ అవసరమా? కానీ మీడియా అంతా కూడా ఇవాళ ఏం చేస్తున్నది? తప్పకుండా అటువైపు అటెన్షన్ చేస్తున్నది. అంటే కాంగ్రెస్ వైపు గద్దరన్నను, బీజేపీ వైపు మందకృష్ణను, ఇద్దరిని అంటే దళితులంతా కూడా మాదిగలంతా బీజేపీ వైపు పోవాలి, మాలంతా కాంగ్రెస్ వైపు పోవాలి. మరి ఇంకా బహుజన మిగతా అంటే మరి మా అటు ఇటు పోయిన తర్వాత బహుజన రాజ్యం ఎట్లా వస్తుంది? మాలా మాదిగలు ఒకరు కాంగ్రెస్ వైపు ఒకరు బీజేపీ వైపు పోయినాక బహుజన రాజ్యం ఎట్లా వస్తుంది? సో గద్దరన్న ఆశయం మరి సామాజిక తెలంగాణ ఎట్లా నెరవేరుతుంది? సో గద్దరన్న ఆశయం నెరవేరాలంటే మరి ఆయన బిడ్డ వెన్నెలక్క కాంగ్రెస్ పార్టీలో ఉంటే నెరవేరుతుందా? కాబట్టి ఇవాళ మనమంతా కూడా ఏ కళాకారులు అయితే ఇప్పటిదాకా మళ్ళా పాటలు పాడి కృష్ణన్న చుట్టూ పోయి వర్గీకరణ పేరుతో ఇవాళ గల విప్పుతున్నారు. దప్పులతో రాజ్యం వస్తుందా? ఓటుతో రాజ్యం వస్తుందా? ఓటుతో రాజ్యం వస్తుందా? బరిసెలతో రాజ్యం వస్తుందా? బరిసెలతో అండ్ దప్పులతో రాజ్యం రాజు, ఓటుతో రాజ్యం వస్తుందని చెప్పింది. బాబాసాహెబ్ అంబేద్కర్ మాస్టర్ కీని పట్టుకోమని చెప్పాడు. ఆ మాస్టర్ కీని పట్టుకోవడంలో గద్దరన్న ఫెయిల్ అయ్యాడు, కృష్ణన్న ఫెయిల్ అయ్యాడు, మందకృష్ణన్న ఫెయిల్ అయ్యాడు. మరి మనమన్న సిద్ధంగా వల్ల గద్దరన్న స్ఫూర్తి ఆయన ఆశయం ఇక నెరవేరలేదు కదా. సామాజిక అసమానతలపై గద్దర్ గలం మూగపోయిన మళ్ళీ తిరిగి దాన్ని తీసుకురావాలంటే ఎలా రాజ్యం, వెలమల రాజ్యము, రెడ్ల రాజ్యము, కమ్మల రాజ్యము, బ్రాహ్మణ రాజ్యము తెస్తే రాదు, బహుజన రాజ్యం రావాలి. ఆ దిశగా అడుగులు వేయాలి. ఈ భారత రాజ్యాంగమే అందుకు ఆయుధం కావాలి. ఈ రాజ్యాంగాన్ని గద్దరన్నకు నేను అందించాను. ఆ ఆయుధము, ఈ రాజ్యాంగం అనే ఆయుధాన్ని ఆయన పూర్తి స్థాయిలో అమలు చేయకుండా చనిపోయాడు. ఆయన దీన్ని పట్టుకొని కేవలం 10 ఏళ్ళుగా పోరాటం చేశాడు. దీన్ని రాజకీయ పోరాటంగా మార్చలేదు. కాబట్టి రాజకీయ పోరాటంగా మార్చాల్సిన అవసరం బహుజనుల మీద ఉంది. గద్దరన్న ఆశయం అప్పుడే నెరవేరుతుంది. సో మన రాజ్యం వచ్చినప్పుడే గద్దరన్న ఆలోచన అమలైతే ఆ దిశగా అడుగులు వేద్దామని చెప్తూ జై భీమ్, జై సామాజిక తెలంగాణ, జై జై సామాజిక తెలంగాణ. గద్దరన్న ఆశయం ఏదైతే మిగిలిందో దాన్ని నెరవేర్చుదాం. గద్దరాశయం సామాజిక తెలంగాణ సాధించడమే.